చేతిలోకి మొబైల్ వచ్చిన కొత్తలో నోకియా ప్రపంచం సృష్టించింది అని మనందరికీ తెలుసు. కాల్స్ చేసుకోవడంతో పాటు మెసేజ్ పంపించుకోవడానికి నోకియా 1100 అప్పట్లో చాలా మంది సొంతం చేసుకునేవారు. ఈ మొబైల్ ఉన్న వారిని కాస్త ప్రత్యేకంగా చూసేవారు. అంతేకాకుండా ఇది కొందరి వద్ద మాత్రమే ఉండేది. అయితే ఆ తర్వాత డిజిటల్ విప్లవం ఏర్పడిన తర్వాత స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చి కీప్యాడ్ ఫోన్ కనుమరుగైపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే వారు కీప్యాడ్ ఫోన్ ఇంకా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ కొందరు కీప్యాడ్ ఫోన్ పై మక్కువ తగ్గించుకోవడం లేదు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు కీప్యాడ్ మొబైల్స్ కూడా అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా లేటెస్ట్ గా నోకియా కంపెనీ 5G కీప్యాడ్ ఫోన్ ను అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ ప్రపంచం సృష్టిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కీప్యాడ్ ఫోన్ కు ఆదరణ తగ్గడం లేదు. చాలా మంది ఈ రకమైన ఫోన్లను ఇప్పటికీ వాడుతున్నారు. అయితే ఇందులోనూ లేటెస్ట్ మొబైల్స్ కోరుకునేవారు ఉన్నారు. వీరిని ఆకర్షించేందుకు నోకియా లేటెస్ట్ గా 5G కీప్యాడ్ ఫోన్ ప్రవేశపెట్టింది. ఇది ఆపరేటింగ్ వరకు మాత్రమే కీప్యాడ్, మిగతావన్నీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని కెమెరా 108 MPతో పనిచేస్తుంది. దీంతో ఈ ఫోన్ ద్వారా కావాల్సిన ఫోటోలను తీసుకోవచ్చు, అలాగే వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. అయితే ఇలాంటి వారు కీప్యాడ్ ఫోన్ను వాడడం వల్ల బ్యాటరీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 5G కీప్యాడ్ ఫోన్లో 6000 mAh బ్యాటరీని చేర్చారు. దీంతో రోజంతా వినియోగించే వారితో పాటు 2-3 రోజుల పాటు బ్యాటరీ సేవ్ చేసుకునే వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇది కీప్యాడ్ ఫోన్ అయినప్పటికీ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండేలా తయారు చేశారు. స్మార్ట్ ఫోన్ తలపించేలా స్క్రీన్ ను పెద్దదిగా ఉంచారు. ఈ స్క్రీన్ పై ఫేస్బుక్, వాట్సాప్ వంటి యాప్స్ కూడా చూడొచ్చు. వీటిని కీప్యాడ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 5G నెట్వర్క్ కనెక్టివిటీ ఆప్షన్ ఉండడంతో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోన్ కావాల్సిన ఇంటర్నెట్ అందిస్తుంది. ఇక ఇందులో డిస్ప్లే కూడా ఆకట్టుకునేలా ఉంది. కొన్ని వీడియోస్తో పాటు సినిమాలు కూడా చూసే అవకాశం ఉంది. సాధారణ వెబ్సైట్ ఓపెన్ చేసే వారికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ మొబైల్ ధర 1599 రూపాయల నుంచి విక్రయించే అవకాశం ఉంది.